ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే సార్. సార్, బోరు బావుల విషయానికి వస్తే ఎక్కువగా మనం ఊర్లో విలేజెస్లో పంటలు పండించే వాళ్ళకి ఎక్కువ వాళ్ళు వాడుతుంటారు, వాళ్ళకి అవసరం కూడా. సో దాంతోపాటు బావుల విషయానికి వచ్చిన కొన్నిసార్లు ఇక్కడ వాటర్ పడట్లేదని ఇంకో దగ్గర స్థలానికి చూస్తూ ఉంటాము. సో ఆ పొలం మొత్తానికి సంబంధించి, లేకపోతే ఆ స్థలం మొత్తానికి సంబంధించి ఎక్కడ వాటర్ పడితే అక్కడ మనం వేస్తూ తవ్వుతూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? బోరు బావికి కూడా వాస్తు అనేది ఉంటుందా? ఇఫ్ ఇన్ కేస్ దాన్ని మనం పాటించకపోతే ఎలాంటి నష్టాలను చూస్తామంటారు అసలు? ఈ చాలా విషయాల్లో అంటే కొన్ని స్థలాల్లో ఈశాన్యంలో ప్రయత్నం చేస్తారు, కానీ బోరు పడదమ్మా. అంటే వాటర్ రాదు. ట్రై చేస్తారు 100, 200, 300 ఆ ప్రాంతాలను బట్టి 500, 1000 అడుగులు కూడా లోతుకెళ్తారమ్మా. ఈశాన్యంలో పడదు. అక్కడెక్కడో బ్లాక్ అయిపోద్ది మధ్యలో. అక్కడి నుంచి బోర్ కంటిన్యూ అవ్వదు. అది పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో ప్లేస్ ఏదో సెలెక్ట్ చేస్తారు. అంటే దీనికి సంబంధించిన నిపుణులు ఉంటారమ్మా. ఇక్కడ బోర్ పడిపోతే ఇక్కడ పడే అవకాశం ఉందని చెప్తారు. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ ట్రై చేస్తారు. అంటే అది ఈశాన్యంలో పడినప్పుడు, ఈశాన్యంలో పడితే వెల్ అండ్ గుడ్, మనకి ఈశాన్యంలో వాటర్ ఉండాలి కాబట్టి చాలా మంచిది. కానీ కొంతమందికి ఈశాన్యంలో అంటే కొన్ని స్థలాలకి ఈశాన్యంలో వాటర్ పడదు. వాటర్ పడినప్పుడు వాయువుల్లో ట్రై చేస్తారు, లేదా ఆగ్నేయంలో ట్రై చేస్తారు, లేదా నైరుతిలో ట్రై చేస్తారు. నాకు తెలిసిన చాలా స్థలాల్లో నైరుతిలో వాటర్ పడుతుంది. వాటర్ అది కూడా 300, 400, 500 అడుగులు డ్రిల్లింగ్ చేస్తారు. అట్లా 400-500 అడుగులు వెళ్ళిన తర్వాత వాటర్ వచ్చే అవకాశం ఉంది. వాటర్ వస్తుంది. కానీ మన వాస్తుశాస్త్రరీత్యా ఈశాన్యంలో బోర్లో వాటర్ వాడుకోవాలి తప్పితే నైరుతిలో అసలు మనం డెప్త్ ఉండకూడదు. మనం దాని వాస్తుశాస్త్రానికి పూర్తి విరుద్ధం అమ్మ. అంటే నైరుతిలో మనం బోర్ వేసి అక్కడి నుంచి వాటర్ తీసుకోవడం అనేది వాస్తుశాస్త్రానికి పూర్తిగా విరుద్ధం. కానీ నీరు అవసరం ఉంది. ఈశాన్యంలో బోర్ పడలేదు. బోర్ పడినప్పుడు నైరుతిలో పడింది. మరి నైరుతిలో పడి మరి ఆ స్థలం మనం వదులుకోలేం కదా. దాన్ని మనం ఏదో విధంగా దాన్ని సెటరేట్ చేసుకోవాలి. దాంట్లో మనం జీవనం సాగించాలి. ఇది తప్పని పరిస్థితి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ నైరుతిలో కానీ, ఆగ్నేయంలో కానీ, వాయువులో కానీ ఎక్కడ బోర్ పడినప్పటికీ ఈశాన్యంలో తప్ప ఇవన్నీ తప్పేనమ్మా. వాస్తుశాస్త్రరీత్యా అయితే తప్పే. కానీ మనం వాడుకోవాల్సిన పరిస్థితి అగత్యం అయితే ఏర్పడింది. ఇక మనం అక్కడి నుంచి బయటికి వెళ్ళాం. అంటే ఒక ఇల్లే కాదమ్మా, పెద్ద వ్యాపార సంస్థలు కూడా, పెద్ద హోటల్స్, నేషనల్, ఇంటర్నేషనల్ హోటల్స్ కూడా ఇదే పరిస్థితి కొన్ని చోట్ల కొనసాగుతుందమ్మా. అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఈశాన్యం తప్ప వ్యతిరేక దిక్కులో ఎక్కడ వాటర్ బోర్ పడినప్పటికీ ఆ బోర్ని వీలైనంత వరకు ఈశాన్యంలో ఒక సంపు ఏర్పాటు చేసుకుని, ఒక పెద్ద సంపు అంటే మన ఇంటి కెపాసిటీని బట్టి, లేకపోతే మన వ్యాపార సంస్థ కెపాసిటీని బట్టి కొంచెం పెద్ద సంపు ఈశాన్యంలో ఎంత పెద్దది ఉంటే అంత మంచిదమ్మా. అసలు యాక్చువల్గా బోర్ అయితే ఇంకా చాలా, బావి అయితే, నీటి బావి అయితే చాలా మంచిది. కానీ వాళ్ళ నీటి బావులు తీయించే పరిస్థితి, అంత ఓపిక, అంత స్థలం ఎవరికీ లేదమ్మా. అది కొంతవరకు ఒక 8 అడుగులు 10 అడుగులు వరకు ఆ నీటి వరలు, అంటే రౌండ్ రింగ్స్ అంటారు, వరలు అంటారు, సిమెంట్ వరలు, లేకపోతే కొంతమంది అండర్గ్రౌండ్ ట్యాంకులు కడతారు. ఈ ట్యాంకులు ఎప్పుడైతే ఈశాన్యంలో బోర్ పడని వాళ్ళకి చెప్తున్నానమ్మా, వాళ్ళు ఇతర వ్యతిరేక దిక్కుల్లో బోర్ ఉన్నప్పటికీ ఆ బోర్ వాటర్ ఇక్కడ మనం ట్యాంక్ ఒకటి ఈశాన్యంలో నిర్మించుకుని, ఈశాన్యం అంటే ఈశాన్యం ఆ కోణం పడకుండా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పెట్టుకోవాలమ్మా. ఎవరైనా నిపుణులు సంప్రదించి సెప్టిక్ మన నీటి సంపు ఎక్కడ ఉండాలో మనం చూసుకుని ఆ నీటి సంపు కరెక్ట్గా మార్క్ చేసుకుని ఈ నీటిని ఈ ట్యాంకులోకి మళ్ళించి ఇక్కడి నుంచి మనం మన అవసరాలకు వాడుకుంటే చాలా ఉత్తమమ్మ. అంటే ఆ దోషం కొంతవరకు కవర్ అవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఈశాన్యంలో కొంచెం వీలైనంత ఎక్కువ లోతు, అంటే మనం జనరల్గా సాధారణంగా 6 అడుగులు వేస్తాం. ఎప్పుడైతే నైరుతిలో కానీ, ఆగ్నేయంలో కానీ ఇట్లాంటి బోర్లలో అంటే డెప్త్ కొన్ని 100 అడుగులు డెప్త్ వెళ్తుంది. అందుకని మనం వీలైనంత వరకు, అంటే డెప్త్ వెళ్ళినా కూడా దాని పరిమాణం ఎంత ఉంటుంది అంటే 6 ఇంచెస్ 8 ఇంచెస్ బిలో ఉంటుంది అన్నమాట. అంటే ఈ సైజు ఉంటుందమ్మా. మనం ఇంకొంచెం అంటే ఒక 3 ఫీట్ 4 ఫీట్ వరలు, సిమెంట్ వరలు వేసి వీలైనన్ని ఎక్కువ, సుమారుగా 10-12 వరకు కూడా వెళ్ళొచ్చమ్మా. 12 వరకు వెళ్ళి వాటర్ స్టోరేజ్ చేసి
ఆ వాటర్ నుంచి మనం నిత్యావసరాలకు కానీ మన అవసరాలకు ఇతరత్ర అవసరాలకు కానీ అక్కడి నుంచి వాడుకుంటే చాలా బాగుంటుందమ్మా. అంటే ఈ దోషం పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈశాన్యంలో ఎక్కువగా నీటిని మనం నిలవ పెడుతున్నాం కాబట్టి ఈ దోషం పూర్తిగా పోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి, ఆ వ్యాపార సంస్థలు అయితే హ్యాపీగా రన్ అవ్వడం కోసం ఇట్లా జరుగుతుందమ్మా. అట్లాంటివి నేను ఆల్రెడీ 2 చేయించానమ్మా. వాళ్ళంతా వ్యాపారంలో బాగానే ముందుకెళ్తున్నారు మళ్ళీ. బోరుబావుకి సంబంధించి ఏదైనా తప్పులు చేయడం వల్ల అంటే ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తామంటారు సార్ అసలు? అంటే ముఖ్యంగా ఈ వ్యవసాయ భూముల్లో బోరుబావులు వేపిస్తారమ్మా. ఈ బోరుబావులు వేయించినప్పుడు ఒక చోట ట్రై చేస్తారు, అక్కడ వాటర్ పడదు, మళ్ళీ ఇంకో చోట ట్రై చేస్తారు. అట్లా ఈ ట్రై చేసిన తర్వాత వాటర్ పడినప్పుడు వీరు ప్రధానంగా చేసే తప్పు ఏంటంటే ఆ బోరుబావు పూడ్చారమ్మా. మన ఇటీవల కాలంలో మనం కొన్ని బోరుబావుల్లో చిన్నపిల్లలు పడిపోతున్నారు. దానికోసం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి నానా ఇబ్బందులు పడి ప్రాణాలు కాపాడటం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ చాలా కేసులో విఫలం అయిపోయారమ్మా. అట్లాంటి సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే బోరుబావు తీశారు, వాటర్ పడలేదు, వాటర్ పడినప్పుడు దాన్ని మళ్ళీ ఫిల్ చేసేయాలమ్మా. ఫిల్ చేయకుండా అట్లా వదిలేస్తారు. అట్లా వదిలేసి ఇంకో చోట ట్రై చేస్తారు. అంటే వాడు ఎంతసేపు వాటర్ పడలేదు ఇంకో చోట ట్రై చేద్దామని అట్లా ఒక 5-6 బోరుబావులు వేస్తారు, ఇది అట్లా వదిలేస్తారమ్మా. ఆ పడిన క్రమంలో వాళ్ళకి ఈశాన్యం కాకుండా నైరుతి, మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా నైరుతి, ఆగ్నేయం, వాయుమూలలు పడినప్పుడు ఈ వాయుమూల పడితేనేమో వాళ్ళకి అంటే కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయమ్మా. వాయుమూల ఆగ్నేయ మూల పడితే కనుక వాటర్ పడితే నేను చెప్తున్నా అంటే అక్కడ కనుక బోరుబావి కంటిన్యూస్గా వాళ్ళు వెళ్ళాల్సిన డెప్త్కి వెళ్ళిపోయి వాటర్ వచ్చి ఆ వాటర్ యూజ్ చేస్తుంటే సంగతి చెప్తున్నానమ్మా. ఇదైతే శీల ఆరోగ్యమే చూపిస్తాం తూర్పు ఆగ్నేయం అయితే. అదే నైరుతిలో అయితే ప్రమాదాల బారిన పట్టడానికి అవకాశం ఉందమ్మా. అంటే యాక్సిడెంట్స్ నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో గొయ్యి ఉండకూడదమ్మా. చిన్న గొయ్యలకే మనం చాలా ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు మనం చూస్తున్నాం, ఫేస్ చేసిన వాళ్ళని. అందులో ఇది 100 అడుగులు డెప్త్ లోపలికి వెళ్ళడం అనేది కొంచెం అది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అట్లా వాటర్ మరి వ్యవసాయ భూమి అంతా వృధా అయిపోతుంది అనుకుని చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈశాన్యంలో పెద్ద బావి అంటే వ్యవసాయ బావి తీయించుకుని, వీలైతే వ్యవసాయ బావి తీయించుకోవాలమ్మా. లేకపోతే ఒక సంపు లాంటిది ఏర్పాటు చేసుకుని ఈ నీటిని అటు మళ్ళించి కొద్దిగా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అయినప్పటికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వాళ్ళు ఆ వ్యవసాయం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్నీ మెరుగుపడాలి, బాగుండాలనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా చేయాలమ్మా. ఇది చేసుకుంటేనే వాళ్ళు ఈ దోషం నుంచి బయటపడగలుగుతారమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే వాస్తుకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఉండే ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పటివరకు మనం వాటిని గుర్తించలేకపోయినా అట్లీస్ట్ ఇప్పటికైనా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, జాబ్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని విషయంలో మీకు చిన్న మాత్రం డౌట్స్ ఉన్నా, దాంతోపాటు మీ పిల్లల పెళ్లి విషయానికి సంబంధించి నెగ్లిజెన్సీ ఎక్కువ అయిపోయినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇది వాస్తురీత్యా జరుగుతుందేమో అని మీకు ఏమాత్రం అనిపించినా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.